బ్రేకింగ్ చూస్తున్నాము. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారన్నారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, సరిగ్గా నెల రోజుల క్రితం సుచిత్రాలో ఉన్నటువంటి సర్వే నంబర్ 82లో ఉన్న 2 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఆ భూమిలో దాదాపు 33 గుంటలను మల్లారెడ్డి కబ్జా చేసినట్టు తాజాగా రెవెన్యూ అధికారులు నిర్వహించినటువంటి సర్వేలో తేలింది. దీంతో పాటు ఆ రోజు చోటు చేసుకున్నటువంటి ఘటనలపైన తాజాగా పేట్ బషీరాబాద్ పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని కుమారుడు అల్లుల పైన 3 మీద కూడా 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే హైకోర్టు కూడా ఈ సర్వే రిపోర్ట్ ని రెవెన్యూ అధికారులు సబ్మిట్ చేశారు. ఈ 2 ఎకరాల్లో 33 గుంటలను మల్లారెడ్డి 2016లో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు చాలా స్పష్టంగా దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. ఆ ల్యాండ్ లో సర్వే కూడా చేసి నివేదిక ఇచ్చారు. కాబట్టి మొత్తం ఆ రోజు మే 18లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి కొన్ని స్టిక్స్ తో పాటు వెపన్స్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి షెడ్లన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి నేపథ్యంలో అవతల పార్టీ వాళ్ళు వెళ్లి పేట్ బషీరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో పోలీసులు ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి కేవలం ఎకరా 26 గుంటలు అనేటువంటిది స్పష్టమైన తర్వాత ఇల్లీగల్ గా ఇతరుల ల్యాండ్ లోకి ప్రవేశించి వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. కాబట్టి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు కుమారుల పైన కేసు నమోదు చేశారు. రైట్ ప్రణీత.